కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. బీజేపీ వద్దే కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలు ఉండనున్నాయి. మోదీ 3.0 ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ఫోకస్ పెట్టింది. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోదీ కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. యువత, సీనియర్లు కాంబినేషన్లో మోదీ మార్క్తో ఈ బెర్తులు ఉంటాయి. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు సైతం తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్ చేశాయి. జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరుతున్నారు. ఏపీకి ఉపయోగపడే శాఖలను కోరతామంటోంది టీడీపీ. గతంలో పౌర విమానయాన శాఖను టీడీపీకి కేటాయించారు మోదీ. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను పరిశీలిస్తున్నారు. కేబినెట్లో 6 మాజీ ముఖ్యమంత్రులున్నారు. మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రుల శాఖలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రుల పోర్ట్ఫోలియోస్, అదేవిధంగా కేబినెట్ భేటీ, ఈ అంశాల గురించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, కోర్ కేబినెట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నారో అందులో పాత వాళ్ళు ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆల్రెడీ జైశంకర్ చూస్తున్నాం, వివిధ దేశాల అధినేతలతో భేటీ అవడం కూడా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం భాగస్వామ్య పక్షాలకి ఎటువంటి శాఖలు కేటాయించబోతున్నారు? మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు ఈరోజు ఉదయాన్నే స్వీకరించారు. తొలుత ఆయన వ్యవసాయదారులకు, రైతులకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధి ఫైల్ పైన సంతకం పెట్టి 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల నిధులను జమ చేస్తూ ఒక తొలి నిర్ణయం తీసుకున్నారు, తొలి సంతకం పెట్టారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకు జరగబోతున్నటువంటి సమావేశంలో ఇప్పటివరకు అయితే మంత్రులు ఎవరికి పోర్ట్ఫోలియోలో డిక్లేర్ చేయలేదు. సో ఆ మంత్రివర్గ సమావేశంలో నేరుగా ప్రధానమంత్రి వారికి మంత్రిత్వ శాఖల గురించి చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ క్యాబినెట్లో ఈసారైనా తెలంగాణకు కాస్త ప్రాధాన్యత ఉన్న మంత్రిత్వ శాఖ దొరుకుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ దిశగా ఉంటుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే దాదాపు 6 మాజీ ముఖ్యమంత్రులు క్యాబినెట్లో ఉన్నారు. అలాగే పాత వాళ్ళు హెవీ వెయిట్స్ అందరూ కూడా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, అలాగే నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ లాంటి చాలా భారీ శాఖలన్నిటిని నిర్వహించిన వారందరికీ తిరిగి క్యాబినెట్లో చోటు దక్కిన నేపథ్యంలో కీలక శాఖలు మళ్ళీ యథావిధిగానే వారికి కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు ఏ రకమైన శాఖ దక్కుతుంది, క్యాబినెట్లో కిషన్ రెడ్డికి ఎలాంటి శాఖ దక్కుతుందని ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. గతంలో ఆయనకు పర్యాటక సాంస్కృతిక శాఖ దక్కింది. సో ఈసారి దక్కేటువంటి శాఖ కోసం ఆయన కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గతంలో పౌర విమానయాన శాఖను నిర్వహించింది. సో ఈసారి మళ్ళీ దాన్నే రిపీట్ చేస్తారా లేకుంటే వేరేది ఏదైనా అడుగుతారని మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆ దిశలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కనుక దక్కితే ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనలో టీడీపీ వర్గాలు ఉన్నాయి. నిజానికి ఆ దిశగా నరేంద్ర మోడీ కేటాయిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. వీటితో పాటు తమకు కావాల్సిన క్యాబినెట్ బెర్త్ కేటాయించలేదని ఇప్పటికే ఎన్సీపీ అలిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే శివసేన కూడా ఖచ్చితంగా తాము కోరుకున్నటువంటి శాఖలు కావాలని అడుగుతుంది. సో మొత్తానికి భాగస్వామ్య పార్టీలన్నీ కూడా తాము కోరుకున్నటువంటి శాఖలు ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే జేడీఎస్ కుమారస్వామి కూడా తమకు వ్యవసాయ శాఖ కావాలని అడుగుతున్నారు. సో ఈ భాగస్వామ్య పార్టీలందరినీ కూడా తప్పనిసరిగా వారి డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వారి బలం ఆధారంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారిని ఏ మేరకు సర్దుబాటు చేయగలరు, ఏ మేరకు హానర్ చేయగలరని చూడాలి. ఎందుకంటే కీలకమైనటువంటి 6-7 శాఖలు మాత్రం బీజేపీ వద్ద ఉండగా మిగిలిన శాఖలను భాగస్వామ్య పార్టీలకు పంచేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రధానంగా ఈసారి గవర్నమెంట్లో నరేంద్ర మోడీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఒకటి డిసైడ్ చేశారు. అలాగే వికసిత్ భారత్ ఎజెండా ఒకటి డిక్లేర్ చేశారు. సో కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్, కొన్ని మిడ్ టర్మ్ గోల్స్, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్, ఇలా 3 రకాలుగా విభజన చేశారు. సో అన్ని శాఖల్లో కూడా అన్ని శాఖలు కలిపి దాదాపు ఒక 10 సెక్టోరియల్ గ్రూప్స్ ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టాస్క్, ఒక్కొక్క సెక్రటరీని అలాట్ చేశారు. సో వారందరూ కూడా వచ్చే వారం ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఈ 100 డేస్లో చేయాల్సినటువంటి పనులు ఏంటి, దానికి సంబంధించినటువంటి వాటిపైన ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్ ఆ దిశగా అమలు దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది.
వెంకటేష్, గత 2 టర్ములతో కంపేర్ చేస్తే కొంత బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఈసారి ఫోకస్ దేని మీద ప్రధానంగా ఉండబడుతుంది? ఒక మ్యాజిక్ లాంటిది అవసరం, అభివృద్ధిని ఒక కొలమానంగా చూపించాల్సిన అవసరం కూడా ప్రస్తుతం మోదీ ప్రభుత్వం పైన ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పదే ఒక విషయం చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తాను, 5 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయడం తన లక్ష్యం అని చెప్పారు. సో దాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేయాల్సి ఉంది. సో ఈ 2 డెవలప్ అయితేనే పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఎకానమీ స్పిన్ అయ్యేటువంటి అవకాశం, దాని ఫలితంగా పెద్ద ఎత్తున ఆర్థిక వృద్ధి చోటు చేసుకుంటుంది. దాని ఫలితంగానే మనం 3వ స్థానానికి ఎగబాకేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్సన్ట్రేషన్ చేశారు. దాదాపు కొత్తగా 10 నగరాలను ఎక్స్పాండ్ చేయబోతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రీకృతంగా చేయబోతున్నారు. ఇందుకోసం 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధమవుతుంది. అలాగే కంపెనీస్కి సంబంధించినటువంటి ఇన్సాల్వెన్సీ తగ్గించడానికి ఒక చట్టానికి సవరణ చేయబోతున్నారు. అలాగే చీటికి మాటికి దేశంలో ఎన్నికలు జరగకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలన్నిటి కూడా ఒకేసారి నిర్వహించే విధంగా ఒకే ఓటర్ లిస్టును తయారు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ఇలా కీలకమైనటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ను వచ్చే వారం దీనిపైన ప్రజెంటేషన్ జరగబోతుంది. కాబట్టి 100 డేస్ యాక్షన్ ప్లాన్ పైన ప్రధానంగా ఈరోజు చర్చ జరగబోతోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.